ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృభిః దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మార్కండేయ పురాణంలో ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్తున్నటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ వృత్తాంతంలో ఆ ధర్మపక్షులు మహామతి అతని కుమారుడైనటువంటి సుమతి వృత్తాంతాన్ని చెప్పి అతడు ముందు మందమతిగా జడుగా ఉండటం చూసి తండ్రి చదువుకోనాయన అని చెప్పేసి రకరకాలుగా ప్రోత్సహించి మాట్లాడి కోప్పడి ఎన్ని చేసినా కూడా ఆయన అలాగే ఉండటం చూసి ఇతడు ఇంకా లాభం లేదనుకున్న స్థితిలో అతడు నోరు విప్పి మాట్లాడడం, మహాజ్ఞానాన్ని బోధించడం మనం చూసాం. ఆయన జీవితంలో 4 పురుషార్థాలు సాధించాలని ధర్మబద్ధంగా అర్థాన్ని కామాన్ని సాధించి అదే ధర్మంతో మోక్ష మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మోక్షాన్ని కూడా పొందాలని చెప్పేసి ఆ అర్థం వచ్చేట్టుగా ఇతివృత్తాలను చెబుతూ మనకు మదాలస వృత్తాంతం, ఆ వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ మదాలస ఋతధ్వజులు వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత రాజ్యాన్ని కుమారుడైనటువంటి అలర్కునికి అప్పగించి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయారని నేను చెప్పుకున్నాం. అలా వెళ్ళిపోయిన తర్వాత అలర్కుడు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఆ రాజ్యపాలన చేస్తూ కొంతకాలం ధార్మికంగా పరిపాలన సాగించి ఆ తర్వాత సుఖభోగాలకు లోనై దాంట్లో మునిగి తేలుతూ ఉండగా ఈ విషయాన్ని చాలా కాలం అలాగే ఉన్నాడు, బయటికి రావట్లేదు. ఆ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళ సోదరుడు సుబాహు, ఆత్మజ్ఞాని అయినటువంటి సుబాహు ఇతనికి జ్ఞానం కలిగించాలని కాశీరాజును ఆశ్రయించి ఆయన ద్వారా ఈయన మీద దాడి చేయించి రాజ్యభ్రష్టుని చేయడంతో సుఖభోగాలకు దూరమై చాలా విచారం పొందాడు. అలా విచారాన్ని పొందినటువంటి అలర్కుడు దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చారని చెప్పుకున్నాం. అలా దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చేసి నమస్కారం చేసి, స్వామి, నా మనస్సు ఎప్పుడూ దుఃఖభాజనంగా కనబడుతూ ఉంది, నాకు సంతోషం కలగటం లేదు, మనస్సంతా కూడా వ్యాకులంగా ఉంది, కారణం ఏమిటి అన్నాడు. మీరే దాన్ని పోగొట్టగలరు అనగానే, తప్పకుండా నాయనా, కానీ నువ్వు ముందు ఆలోచించు, దేనివల్ల నీకు దుఃఖం కలుగుతుంది, అసలు నువ్వెవరు,
ఎందుకు దుఃఖం కలుగుతుందో ఆలోచించమని చెప్పేసి అనగా అప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఆలోచించి ఆయన ప్రేరణ చేత నేను ఒక శరీరాన్ని, నాలో ఉన్న చైతన్యం ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. నేను రాజకుమారుడిగా జన్మించాను కాబట్టి రాజ్యం వచ్చింది, ఈ రాజ్యం పరిపాలించాను. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు నాకు సుఖభోగాలు లభించాయి. ఆ సుఖభోగాలు పోవడం వల్ల ఇప్పుడు నా మనస్సుకు దుఃఖం కలుగుతుంది. ఓహో, దుఃఖం కలిగేది మనస్సుకు. అప్పుడు అర్థమైంది ఆయన, ఈ మనస్సు బుద్ధి, ఆలోచించేది బుద్ధి, స్పందించేది మనస్సు. కాబట్టి ఈ మనోబుద్ధి ఈ రెండు ప్లస్ అహంకారం, నాది నేను అనేటువంటి భావన, ఈ మూడు ఉండటం వల్లనే నాకు ఈ దుఃఖం కలుగుతుంది అని చెప్పేసి తాను ఆలోచించి గ్రహించగలిగాడు. గ్రహించి గురువుగారితో చెప్దామని చెప్పేసి అనుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి, అంటే దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, నేను ఆలోచించగా నాకు అనిపించింది దుఃఖం మనసులో ఉంటుంది, ఎవరికైనా సరే దానికి సంబంధించిన ఆలోచన బుద్ధిలో ఉంటుంది. మనం ఆలోచించే విధానం, తర్వాత దాన్ని స్పందించే విధానం, రెండింటిని బట్టి మనకు ఈ మనోబుద్ధుల వల్ల దుఃఖం కలుగుతుంది. దీనికి తోడు నాది నేను అనే భావం చేత బాధ కలుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. చెప్పి ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పేసి దత్తాత్రేయుని అడగానే, నాయన, నేను ఎవరైనా ఆలోచన సుదీర్ఘంగా చేయి, నువ్వే కాదు లోకంలో ఉన్న ప్రాణులను కూడా ఎవరైనా ఆలోచించి, మీ అన్నగారు ఎవరు, కాశీరాజు ఎవరు, నువ్వెవరు, ఏమిటి ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేయమని చెప్పేసి అనగానే అప్పుడు మళ్ళీ ఆయన బాగా ఆలోచించి, నిజమే, ఈ రాజ్యం నాది, ఈ సుఖాలు నావి, ఈ భోగం నాది అనుకోవటం వల్లనే ఈనాడు నేను దుఃఖపడ్డాను. ఆ కాశీరాజు వచ్చేసి, మా అన్నగారు కాశీరాజు సహాయంతో వచ్చేసి దాడి చేశారు. మా అన్నగారిది రాజ్యం కదా, నిజానికి నాకంటే పెద్దవాడికి ముందు రాజ్యం రావాలి, కానీ ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి రాజ్యాన్ని స్వీకరించకుండా వెళ్ళిపోయాడు. ఆయనే కాదు, ఆయనకు ఇద్దరు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు. నాకు రాజ్యం వచ్చింది, ప్రవృత్తి మార్గంలో నేను ఉన్నాను. ఈ రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నాకు కావాలన్నప్పుడు నేను ఇవ్వాలి కదా, నేను ఇవ్వకపోవడం వల్ల అతను దాడి చేశాడు కదా. కాబట్టి మా సోదరుడు సుబాహువైనా, నేనైనా, కాశీరాజైనా అందరి శరీరాలు వేరు, కానీ అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చి గురువారి దగ్గరికి వచ్చి, స్వామి, నాకు జ్ఞానం కలిగింది కానీ నిలబడటం లేదు అని అడిగాడు. నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది, ఎందుకంటే మన కోడి ఉంది, కోడిని పెంచుతాం, ఆ కోడిని పిల్లి వచ్చి తినేసింది, అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అదే పిల్లి మన ఇంట్లో తిరుగుతుంటే ఎలుకను పట్టుకుంటే సంతోషిస్తాం, ఎలుకను బట్టి చంపేస్తుంది. మరి అది ప్రాణే, ఇది ప్రాణే, కాబట్టి ఇది నా కోడి అనుకుంటున్నాం కాబట్టి నా అనే భావంతో మనకు దుఃఖం కలుగుతుంది. అది నాది కాదు అనే భావంతో దుఃఖం లేదు అక్కడ. అందుకోసం నేను నాది అనేటువంటి మమకార అహంకారాలను రెండింటిని కనుక వదిలిస్తే దుఃఖం పోతుంది అని అర్థమైంది అన్నాడు. అప్పుడు ఈ సుఖదుఖాలకు అతీతంగా నేను ఎలా ఉండగలను, నా మనసు నిలబడటం లేదు అని అడిగాడు దత్తాత్రేయుల వారిని. ఆయన అప్పుడు, నాయన, దీనికి సాధన అవసరం, వైరాగ్యం కావాలి, తర్వాత మనసు నిలుపుకోవడానికి యోగా అభ్యాసం చేయాలి అని చెప్పాడు. ఇక్కడ యోగాభ్యాసం గురించి చాలా విషయాలు చెప్పాడండి. యోగా గురించి అష్టాంగ యోగాన్ని బోధించాడు. చాలా వివరంగా ఉంది, దాదాపు 50 పేజీల్లో ఉంది. ఈ అష్టాంగ యోగాల్లో యమనియమాలు ముందు అలవాటు చేసుకోవాలి. సత్యం, దయ, శౌచం ఇలాంటివి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు అలవాటు చేసుకుంటే మనిషికి మిగతా లక్షణాలు వస్తాయి. సరే, యమనియమాల తర్వాత ముఖ్యమైనది మనసు నిలబడటానికి కారణమైంది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం గనక సక్రమంగా చేస్తే మనస్సు నిలబడుతుంది. మనసులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు పోతాయి, రకరకాల వేదనలు, టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రాణాయామం చేయాలి. దానికి సమయ పరిణామం అవన్నీ వివరించి పూరకం, కుంభకం, రేచకం అని చెప్పి ఒక్కొక్కటి కనీసం 12 సెకండ్లు. కుంభకం ఉంది, గాలి పీల్చుకున్నాం, ఆపేసాం, 12 సెకండ్లు కనీసం మొదట్లో. తర్వాత 24 సెకండ్ల వరకు దాన్ని ఆపగలగాలి. 1, 2, 3 అని మనసులో లెక్క పెట్టుకోవచ్చు. మరి సెకండ్లు చూడలేం కదా, అందుకోసం సెకండ్ ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అలాగే మనసులో లెక్కేసుకొని కనీసం 24, 20, 30 దాకా లెక్క పెట్టుకుంటే కనుక మనం అంతసేపు నిలబడగలిగితే గాలిని మనకు ప్రాణాయామం అలవాటు అవుతున్నట్టు లెక్క.
అని చెప్పేసి అలా ప్రాణాయామాలు ఉండే భేదాలన్నీ చెప్పాడు ఆయన. చాలా వివరాలు వివరించాడు. ఆ ప్రాణాయామం చేస్తే నీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఆయన ఆ రోజు నుంచే చెప్పినప్పటి నుంచే ప్రాణాయామం ప్రారంభించాడు. ప్రారంభించేసరికి మనస్సు కాస్త నిశ్చలం అయిపోయింది.